to all doctors and the seniors and BC పెద్దలకి అందరికీ కూడా నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ I thank organizers for giving this opportunity. సో ఇన్ని ఇయర్స్ నుంచి చాలా కులాలు మతాలు ఇవన్నీ ఉన్నా కానీ ఇండియా అనేది మనకు భిన్నత్వంలో ఏకత్వంలాగా ఉంది. సో ఇప్పుడు రిజర్వేషన్ల గురించి వస్తే మనకు ఈ ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ నాలుగిట్లలో ఎస్సీ ఎస్టీ వాళ్ళు యూనిటీగా ఉండి వాళ్ళకు రావాల్సిన రిజర్వేషన్ కరెక్ట్గా అకార్డింగ్ టు జనాభా దామాష ప్రకారం వాళ్ళకు కేటాయించడం జరిగింది. బట్ బీసీల విషయానికి వస్తే ఈ రిజర్వేషన్ అనేది కొంత వెనుకబడి ఉంటుంది. దీని విషయంలో ఇది ఏంటంటే మనము బీసీ అనేది చాలా కులాల సముదాయం. సో పెద్దలు చెప్పినట్టు ఫస్ట్ మనము ఇంట గెలిచి రచ్చ గెలవాలండి. అంటే మన వాళ్ళందరూ మన బీసీలంతా భేదభావం లేకుండా మనమంతా ఒకటి అని మనమందరము కలిసి ఏదైనా ఒక విషయం గురించి మనం పోరాడినప్పుడే మన యొక్క హక్కులు కానీ సమానత్వం కానీ చట్టసభలో మన రిజర్వేషన్లు కానీ సంస్థాగత ఎన్నికల్లో మన రిజర్వేషన్లు ఏవైనా సరే అమలు చేయడానికి వీలవుతుందండి. మనం ప్రభుత్వాన్ని కూడా మనం గట్టిగా మన వాయిస్ అనేది వినిపిస్తుంది. ఇంకొకటి ఈ మన ఇప్పుడు ప్రజలు అందరూ మేధావులే, ఎవరు అందరికీ అన్ని విషయాలు తెలుసు. సో మనం అందరినీ కలుపుకొని వెళ్తే ఏ విషయంలోనైనా మనం ముందుంటాం బీసీలము. సో రాబోయే రాజ్యం కూడా బీసీ రాజ్యం అవడానికి 100% అవకాశం ఉంటుంది. సో ఫిబ్రవరి 2న జరిగే బీసీ రాజకీయ యుద్ధభేరి సభను డాక్టర్స్ కానీ ఇతర పెద్దలు అందరూ కూడా తమ వంతు కృషిగా ఫ్యామిలీతో పాటు మిగతా అందరినీ కూడా తీసుకొచ్చి ఎక్కువ సంఖ్యలో హాజరై ప్రభుత్వానికి మన యొక్క స్ట్రెంగ్త్ అనేది చూపించాలి, మన వాయిస్ అనేది వినిపించాలి. సో తద్వారా మన హక్కులు సాధించుకోవడానికి మనము తోడ్పడ్డ వాళ్ళం అవుతామండి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. సో వేరే కార్యక్రమంలో తీర్మాన్ మల్లన్న గారు రాలేకపోయారు. సో మన సుందరరాజ్ యాదవ్ గారు కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడే ముందు ఒక 2 అంశాలు. ముఖ్యంగా మెడికల్ ప్రొఫెషన్లో మన డాక్టర్స్ జరుగుతున్నటువంటి సమస్యలు మీరు ఫ్యూచర్లో దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా హెల్త్ యూనివర్సిటీలో గత కొన్ని సంవత్సరాలుగా ఫస్ట్ హెల్త్ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ అయినప్పటి నుంచి కూడా అగ్రవర్ణాల వాళ్ళ చేతిలోనే వీసీ పోస్ట్ ఉంది. మిగతా యూనివర్సిటీలో జరుగుతున్న రిక్రూట్మెంట్స్లో కూడా రిజర్వేషన్ పాటించట్లేదు. కాబట్టి వైద్య విభాగంలో కూడా బీసీస్కి చాలా అన్యాయం జరుగుతుంది. ఇంకా ఇంతకుముందు మేము చర్చించినట్టుగా ఎస్సీ ఎస్టీ కమిషన్ ద్వారా డాక్టర్స్కి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ దొరుకుతుంది. బీసీ కమిషన్ బీసీ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ద్వారా కూడా జరగాలి. కాబట్టి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఫిబ్రవరి 2న జరిగేటువంటి బీసీ రాజకీయ యుద్ధభేరిని విజయవంతం చేయడంలో బీసీ డాక్టర్స్ అందరూ కూడా సహకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ చివరిగా సుందరరాజన్ రజనీ తీన్మార్ మల్లన్న టీం నుంచి మాట్లాడాల్సి కోరుతున్నాను. కార్యక్రమ నిర్వాహకులందరికీ నమస్కారం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి హాజరైన బీసీ డాక్టర్స్ అందరికీ కూడా పేరు పేరున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఫిబ్రవరి 2 బీసీ రాజకీయ యుద్ధభేరి సభ విజయవంతం కోసం ఈ సన్నాహక సమావేశం ఏర్పాటు చేశామని డాక్టర్ సాబ్ చెప్తున్నారు. వాస్తవానికి డాక్టర్స్ అందరితో కూడా చాలా విషయాలు షేర్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. చాలా విషయాలు కూడా ఇక నిత్యం ప్రజల్లో ఉండేటువంటి డాక్టర్స్. సో డాక్టర్స్ అందరూ కూడా మీరు మీ వృత్తిలో సక్సెస్ఫుల్గా ప్రజలందరికీ కూడా సేవ చేస్తూనే డాక్టర్స్ పైన ఉన్నటువంటి అంటే మాలాంటి వాళ్ళకు ఉన్నటువంటి ఒక విమర్శ అసలు మీరు ఎందుకంటే ఒక డిబేట్ డిస్కషన్ చేస్తే తప్ప కొన్ని ఇష్యూస్ పైన మనకు క్లారిటీ రాదు డాక్టర్ సాబ్. ఎందుకంటే మీకు మీ ముందు మాట్లాడాలంటే మాకు లాగులు తలవాల్సింది. ఎందుకంటే మీరు నిజంగా ఎంతో కష్టపడితే కానీ ఈ స్థాయికి వచ్చిన వాళ్ళు కాదు. ఎంతో లక్షలాది మంది ప్రజలకు సర్వీస్ చేస్తే కానీ మీరు ఈ సిచ్యువేషన్లో ఉండరు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి ఒక గొప్ప మాట ఏంటంటే పొలిటికల్ పవర్ ఈజ్ మాస్టర్ కీ. పొలిటికల్ పవర్ ఈజ్ మాస్టర్ కీ. అనేక ఉద్యమాలను వరంగల్ జిల్లా నడిపింది. వరంగల్ జిల్లా డాక్టర్స్ నడిపారు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా. ఈరోజు కూడా అనేక ఉద్యమాలలో ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ల పాత్ర ఉన్నది.
ఈ క్రమంలో నిజంగా అనేక ఉద్యమాలకు మద్దతు ఇచ్చిన తర్వాత కూడా సమాజంలో ఇంకా వివక్షను ఎదుర్కొని ఏ దిక్కు లేకుండా ఉన్నటువంటి అనార్థులుగా మిగిలిపోయి ఉన్నటువంటి మన కులాలకు, మన వర్గాలకు, మన సమాజానికి అసలు ఎక్కడైతే మనం నిజంగా మన సర్వీస్ అక్కడ ఉన్నాయో వాటిని వదిలిపెట్టి నిజంగా మన సర్వీస్ అక్కర్లేనటువంటి వర్గాల కోసం ఏదో చేయాలనే ఉద్దేశంతో మనం ఇన్నాళ్ళు కూడా ప్రయాణం చేసినాం. నేను 2-3 రోజుల క్రితం ఒక మిత్రునితో సమావేశం అయినప్పుడు ఫెయిల్ అయిన ఉద్యమాలు ఎక్కడ ఫెయిల్ అయినాయి, సక్సెస్ అయిన ఉద్యమాలు ఎక్కడ సక్సెస్ అయినాయి అనేటువంటి ఒక చర్చ చేస్తున్నటువంటి సందర్భంలో ఈ రోజు వరకు కూడా సరే అందరికీ మనందరికీ కూడా తెలిసినటువంటి ఒక గొప్ప వాగ్గేయకారుడు, ఉద్యమకారుడు, కవి, రచయిత గద్దరన్న. గద్దరన్న నేపథ్యంలో అందరం కూడా ఆయన పైన విమర్శలు ఉన్నాయి. సమాజాన్ని చైతన్యం చేయడంలో గద్దరన్నది ఒక ప్రముఖ పాత్ర అనే విషయం తెలుసు. 5 నిమిషాలలో ఒక సబ్జెక్ట్ ఇస్తే ఒక అద్భుతమైనటువంటి పాటని సమాజానికి అందించగలిగినటువంటి గొప్ప వ్యక్తి గద్దరన్న. నిజంగా 90sలో గద్దరన్న అన్నటువంటి వ్యక్తి చట్టసభల్లో అడుగుపెట్టాలనుకుంటే గద్దర్ని ఆపే శక్తి ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎవరికి లేకపోయా. గద్దర్ నామినేషన్ ఇస్తే ఆపోజిట్గా నామినేషన్ వేసేటోళ్ళు కూడా ఉండేటువంటి ఒక వాతావరణం ఉంటుండే. కానీ గద్దర్ ఎందుకో ఆ దిశగా ఆ రోజు ఆలోచన చేయాలి. గద్దర్ ఎంతసేపు కూడా ఒక క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తగా తను నమ్మినటువంటి సిద్ధాంతం ఉన్నటువంటి పార్టీగా ఆ వైపుగా ఆలోచన చేసిండు. గద్దర్ ఆయన రియలైజ్ అయ్యి ఆ ఉద్యమము నిజంగా 2 అంశాలు నేర్పుతుంది. ఒకటి, ప్రజలను చైతన్యం చేయడంలో ఆ ఉద్యమం ప్రముఖ పాత్ర పోషించిందనేది వాస్తవం. అదే సందర్భంలో మనుషుల యొక్క మరణ శాసనాల మీదనే ప్రజలు చైతన్యం అయ్యారు అనేది ఆ ఉద్యమం నేర్పినటువంటి పాఠం. ఒక మనిషి ఈ సమాజానికి ఏమైనా చేయాలంటే ఫస్ట్ మనిషి బ్రతికుండాలి. బ్రతికుంటే తను బ్రతుకుతూ సమాజానికి ఏమైనా చేయగలిగినటువంటి వాతావరణం ఉంటుంది. కానీ గద్దరన్న ఎంతసేపు కూడా మనుషులు చనిపోతున్నటువంటి ఉద్యమం వైపే తన ప్రయాణాన్ని కొనసాగించి చివరికి రియలైజ్ అయ్యి ఎక్కడైతే సమాజం ఉన్నదో సమాజం ఉన్న దగ్గర, ఇప్పుడు మామూలుగా సమాజ చైతన్యం కోసం ఉద్యమాలు నడుస్తున్నప్పుడు ప్రజలు ఉన్న దగ్గర నాయకులు ఉండాలి. ఉన్నప్పుడే ఆ వర్గాలలో మనకేమన్నా మాట్లాడడము, వాళ్ళకి ఏమైనా చైతన్యం చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రజలందరూ ఒక దగ్గర ఉంటే నాయకులు ఇంకో దగ్గర ఉన్నారు. ఇదంతా కూడా అబ్జర్వ్ చేసిన తర్వాత గద్దరన్న చనిపోయే ముందు చెప్పినటువంటి ఒక గొప్ప మాట, కూర్చున్నప్పుడు ఒక గొప్ప మాట అన్నాడు. అసలు ఏంటన్నా ఉద్యమాలు ఎందుకు ఫెయిల్ అయినాయి, మీ అబ్జర్వేషన్ ఏంది, మీరు ఎందుకు బుల్లెట్ వదిలి మళ్ళీ బ్యాలెట్ వైపు దిశగా మీరు ఆలోచన చేసినప్పుడు మీరు ఎందుకు చేయాల్సి వచ్చింది అన్నటువంటి డిస్కషన్ చేసినప్పుడు ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, ఆయన ఈరోజు వరకు కూడా బయటికి రివీల్ చేయలేదు. సరే ఎందుకో రివీల్ చేద్దామన్న టైంలో కాలం చేసినటువంటి నేపథ్యం, నా భుజం మీద తుపాకీ ఉండి అన్యాయం జరిగిన పక్షాన నేను నిలబడ్డప్పుడు, నా భుజం పైన తుపాకీ ఉండి నేను అన్యాయం జరిగిన పక్షాన్ని నిలబడ్డప్పుడు ఎవడైతే అన్యాయం చేసినోడు భయపడ్డాడు, ఎవడైతే అన్యాయానికి గురైనోడు జిందాబాద్ కొట్టిండు. కానీ ఆ తుపాకీ నేను భుజాన్ని వేసుకుని అడవికి వెళ్ళిన తర్వాత వాడు వీడు ఇద్దరు కలిసి మళ్ళీ ఎన్నికలు చేసుకున్నాడు, మళ్ళీ బ్యాలెట్ వైపే వేయండు. ఇద్దరు కలిసి ఎన్నికలు చేసుకున్నారు, మళ్ళీ బ్యాలెట్ వైపే వేయండు. అటువంటప్పుడు నేను ఎక్కడ ఉండాలి, ఎవరి కోసం ఆలోచించాలా? గడిచినటువంటి 4 దశాబ్దాలుగా జరిగింది ఇదే. ప్రజల యొక్క ఆలోచన ఏంటంటే ఆ క్షణం వాళ్ళకి నష్టం జరిగినప్పుడు, అన్యాయం జరిగినప్పుడు మమ్మల్ని ఎవరిని కాపాడుతాడా అని ఎదురు చూస్తూ ఉంటారు. వచ్చిన వాడు కాపాడడానికి వచ్చినటువంటి వానికి ఆ క్షణం మనకు జేజేలు కొట్టారు. ఆయనకు జరిగినటువంటి నష్టాన్ని పూడ్చిన, ఆయన నష్టం చేసిన వాడిని శిక్షించిన తర్వాత నేను అక్కడ ఉండే పరిస్థితి లేదు కాబట్టి నాకుండా స్థావరానికి వెళ్ళిపోయినా, నేను అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఇద్దరు కలిసి మళ్ళీ చేయాల్సిన పని చేసుకున్నారు. నేను ఎవరి కోసం పనిచేయాలా, ఎక్కడ పనిచేయాలా? అప్పుడు నాకు బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి ఈ ఇష్యూ గుర్తుకొచ్చింది, పొలిటికల్ పవర్ ఈజ్ మాస్టర్ కీ అని. నేను ఎక్కడ ఉండాలో నాకు తెలిసింది 4 దశాబ్దాల తర్వాత తెలిసింది. నేను 4 దశాబ్దాల తర్వాత తెలిసి సమాజంలోకి వచ్చేసరికి నిజంగా నేను ఉండాల్సిన చోటును నేను వెతుకున్నటువంటి క్రమంలోనే నేను చేతగానునిగా మిగిలిపోవాల్సి వచ్చింది. కాబట్టి అంత గొప్ప వాగ్గేయకారుడు చెప్పినటువంటి, అంత గొప్ప ఉద్యమకారుడు చెప్పినటువంటి ఒక గొప్ప మాట ఏంటంటే, మనం ఈ సమాజంలో ఉండాల్సిందే, సమాజంలో ఉంటే తప్ప ఈ సమాజంలో మనం మార్పు తీసుకురాలేమనేటువంటి విషయాన్ని ఆయన చెప్పినప్పుడు నిజంగా మరి ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ అందరూ కూడా నిత్యం మనం ప్రజలతోనే ఉంటున్నాం. నిత్యం ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ అందరూ కూడా బిజీ ప్రొఫెషన్. దాదాపు ఎవరు కూడా 200 నుంచి 300 మందిని ఓపీని, మన ఐపీని, మన వ్యవసాయం కలిసి ప్రత్యక్షంగా పరోక్షంగా రోజుకు ఒక 1000 మంది
తోని మనకు ప్రత్యక్ష పరోక్ష సంబంధాలు ఉంటూ ఉంటాయి. కానీ ఎంతసేపు కూడా మన ప్రొఫెషన్ ఏదైతే ఉన్నదో, మీ యొక్క ప్రొఫెషన్ ఏదైతే ఉన్నదో, మీ ప్రొఫెషన్స్తో పాటు కొంత సమయాన్ని, ఒక అరగంటనో గంటనో కొంత సమయాన్ని ఈ సమాజాన్ని చైతన్యం చేసే ప్రక్రియకు మీరు కేటాయించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఈ సభాముఖంగా. అదేవిధంగా మీరు డాక్టర్స్ ఫోరం నేతృత్వంలో జరిగేటువంటి ఏ మూమెంట్స్ అయినా కూడా రేపు మాస్ గ్యాదరింగ్ కోసం డాక్టర్స్ అందరూ కూడా మాస్ గ్యాదరింగ్లో పంచుకోకపోవచ్చు, కానీ సమాజాన్ని చైతన్యం చేయడంలో మీ పాత్ర ఖచ్చితంగా ఉంటుంది. సో ఆ దిశగా సమాజాన్ని చైతన్యం చేసినప్పుడు సరే ఒకరోజు ఏ మూమెంట్స్ జరిగినా ఏ వ్యక్తి వెనకాల చూసినా పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. సో ఆ వ్యక్తిని మనం చూసేటువంటి కోణాన్ని బట్టి అది మనకు పాజిటివా నెగిటివ్ అనేది అర్థమవుతూ ఉంటుంది. ఈరోజు తీన్మార్ మల్లన్న 1,00,000 మందితో బహిరంగ సభ పెట్టాలనుకున్నప్పుడు సో రకరకాలైనటువంటి ఆలోచనలు, అవుతుందా కాదా, మన కింది కులాలు గలవు, నిమ్న వర్గాలు గలవు, కులాల వారిగా విభజించబడినటువంటి సమాజం, బీసీ సమాజాన్ని ఎట్లా ఒక్కటి చేయగలుగుతాం, ఎట్లా సాధ్యమవుతుంది, ఇన్నాళ్ళు కూడా జరుగుతూ ఉన్నది కదా, అన్నీ మనకు ఇవన్నీ కూడా రకరకాలుగా దొరలందరూ కూడా ప్రజలందరినీ విభజించి సో వాళ్ళందరూ కూడా వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకున్నటువంటి వ్యవస్థ కదా, ఎట్లా సాధ్యమవుతుంది, అవుతుందా కాదు, రకరకాలు ఉంటాయి, మంచి ఉంటుంది చెడు ఉంటుంది మనం పోతేటువంటి దారిలో. కానీ ఒక ధైర్యం చేసి, ఒక డేర్ చేసి సరే ఎక్కడో కూడా దీనికి అడుగు పడకపోతే జరుగుతున్నటువంటి నష్టాలను మన సమాజానికి వివరించి చెప్పకపోతే ఈ చరిత్ర మనల్ని క్షమించేదన్నటువంటి ఉద్దేశంతో తీసుకున్నటువంటి ఒక గొప్ప కార్యక్రమం కాబట్టి సో ఈ కార్యక్రమంలో మీరందరూ కూడా పాలు పంచుకుంటూ మీకు అంటే ఇప్పటిదాకా జరిగినటువంటి ఉద్యమాలన్నీ కూడా డిఫరెంట్ ఉద్యమాలు సరే రకరకాల చందాలు దందాలు మంచి చెడు ఈ వ్యవహారాలన్నీ కూడా జరిగిపోయినాయి. చల్లని ఇది కాదు దుకాణం చందాలు దందాల మీద వ్యవహారాలు జరుగుతుంటే ఫస్ట్ మన సమాజానికి ఒక విశ్వాసాన్ని ఇవ్వలేము అన్నటువంటి ఉద్దేశంతో దీనికి దూరంగా ఒక మంచి వ్యవస్థ నెలకొల్పాలన్నటువంటి ఒక సదుద్దేశంతో ఒక గొప్ప బహిరంగ సభను నిర్వహించాలనుకుంటున్నాం. కాబట్టి దానికి మీ అందరి మద్దతును మీ అందరి సపోర్ట్ను ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. అదేవిధంగా మళ్ళీ కూడా 1 నిమిషం మీకు ఫోన్ కనెక్ట్ చేస్తాను. ఒక్కసారి మీకు తన మాటగా ఈ సభకు మీ అందరిని ఆహ్వానిస్తూ ఒక రిక్వెస్ట్ చేస్తా అన్నాడు. కొన్ని అనివార్య కారణాలు కొంతమంది వీఐపీలను కలవాల్సి ఉండడం వల్ల ఆయన అత్యవసరంగా హైదరాబాద్కి వెళ్ళాల్సి వచ్చింది. సో ఆయన తరఫున నేను రజనీ కుమార్ తీన్మార్ మల్లన్న టీంను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నడుపుతా ఉన్నాను. తీన్మార్ మల్లన్న టీంకు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నాను.